హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు పొద్దున పని చేయంగా ఈ బాతులనేటివి మంచిగా కనపడ్డాయి. అండ్ పని మీదకొచ్చేస్తే ఇది కట్రవతలనేది మూర మీద యేసుకున్నారు. ఎందుకంటే అవతల పక్క ఇల్లు అనేది కన్‌స్ట్రక్షన్ అయితుంది. సో, అందులో భాగంగా కట్రవతలేసుకొని ఇటుక అనేది అటు పోయించుకున్నారు. తర్వాత కట్రవతలన్నీ మొత్తం నీట్‌గా, క్లీన్‌గా వర్క్ చేసేసినాం. ఎందుకో ఈ మధ్యలో క్లిప్స్ తీసుడైతలేదు. స్టాండ్ ఎక్కడనో మర్చిపోవడం అయింది. చాలా వరకు సూపర్ డూపర్ వర్క్ అనేది జేత్తున్నాం గానీ, ఇగ స్టాండు ఎక్కడో పెట్టినా మర్చిపోయినా కనబడతలేదు. అండ్ వర్క్‌కొచ్చేస్తే ఆ కటౌట్‌లని తీసేసినంక వేరే దగ్గరికి డ్రైనేజ్ చేయనీకొచ్చేసినాం. చాలా వరకు డ్రైనేజ్‌లలో మట్టి ఎందుకొస్తుందంటే, ఒకటి వర్షాల కారణంగా, ఇంకోటి జనాలు ఆ మట్టి అంతా మోర్లకే పైప్ బట్టి అంతా మోర్లకే అనేస్తుర్రు. చాలా వరకు మట్టి అంతా ఫుల్లు మట్టి ఉంటుంది డ్రైనేజ్‌లలో. మట్టి ఉండేసరికి బాగా ఇబ్బందయితుంది. అండ్ ఇంకో దగ్గరికొచ్చేసినాం. ఇది చిన్నపాటి కాలువ. ఈ గడ్డి అంతా తీసేస్తున్నాం. ఎందుకంటే వాటర్ పోనీకి ఛాన్స్ లేదు. మళ్ళీ బాతులు దర్శనం ఇచ్చినాయి. ఏందో ఎటు పోయినా బాతులే కనబడుతున్నాయి మాకియాల. ఈ 2 బాతులే మళ్ళా. వాటర్ పోయే గ్యాప్‌లో ఈ కంక కట్టలనేటివి తట్టినాయి. సో, మెల్లగా పారబట్టి అంతా మీదికనేసినాం. చూడొచ్చు చాలా వరకు కట్టెలన్నీ ఉండేసరికి వాటర్ ఫ్లో అనేది తగ్గింది. ఇదంతా మేము మార్నింగ్ నుంచి చేసిన వర్కు. ఈడ ముచ్చటేందంటే నేను నా స్వెటర్ అనేది పక్కకు పెట్టి మర్చిపోయినా. అండ్ మళ్ళా తీసుకున్న ఈ వీడియో కింతే.